నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 2 కథలలో మొదటి కథ 'రోగి వైద్యుడు'. దివాకరుడు అనే భాగ్యవంతుడికి ఉన్న పళంగా పెద్ద జబ్బు చేసింది. ఏదో మందిచ్చేసరికి ఆయన బాగా తేరుకున్నాడు. వైద్యుడు ఆయనతో, "మీ జబ్బు చాలా ప్రమాదకరమైనది. నేను తాత్కాలిక ఉపశమనానికే మందిచ్చాను. త్వరలోనే ఇది మళ్ళీ తిరగబెట్టవచ్చు" అన్నాడు. అలా తిరగపెట్టకుండా మందు లేదా అని అడిగాడు దివాకరుడు. ఉన్నది. నెల రోజుల పాటు ప్రత్యేకమైన మందులు తినాలి. అయినా పూర్తిగా తగ్గుతుందన్న నమ్మకం లేదు. అంతా మన అదృష్టం అన్నాడు వైద్యుడు. అదృష్టం మీద నాకు ఏనాడు నమ్మకం లేదు. వైద్యం ప్రారంభించండి అన్నాడు దివాకరుడు. వైద్యుడు కొద్దిసేపు ఆలోచించి, వైద్యానికి బాగా ఖర్చు అవుతుంది. మొదటి నెలలోనే సుమారు 25,000 వరహాలు కావాలి. రెండో నెలలో 10,000, మూడో నెల నుంచి 3 నెలల పాటు 5,000 వరహాలు నెలకు. అక్కడ నుంచి 5 నెలల పాటు నెలకు 1000 వరహాలు. అందుకే తటపటాయిస్తున్నాను అన్నాడు వైద్యుడు. అంటే 10 నెలల కాలంలో 55,000 వరహాలు. చాలా ఎక్కువ అన్నాడు దివాకరుడు. బాబు, తమరు లక్షలకు లక్షలు గడించారు. ఇది తమకు పెద్ద మొత్తం కానే కాదు. డబ్బు కోసం వెనకాటకండి అన్నాడు వైద్యుడు. ఎంతో భాగ్యవంతుడైన దివాకరుడు నవ్వి, నాకిప్పుడు 60 ఏళ్ళు. తెలివితేటలతో ఎంతో డబ్బు సంపాదించిన మాట నిజమే. కానీ మాదంతా పైన పటారం లోన లొటారం. దగ్గర డబ్బు ఎంత ఉన్నదో అప్పులు అంతగా ఉన్నవి. ఇటీవల వ్యాపారం నష్టంతో నడుస్తున్నది. 1 సంవత్సరం పాటు మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉండగా ఈ జబ్బు వచ్చింది. నేను బతకడం వల్ల మా పిల్లలకు పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. ఒకనాటి మాట ఎలా ఉన్నా ఇప్పుడు నా శరీరం 55,000 వరహాల విలువ చేయదు అని చెప్పాడు. అందుకు వైద్యుడు, మీరు దిగులు పడకండి, నేను విషయం తమ పిల్లలకు చెబుతాను అన్నాడు. దివాకరుడు వెంటనే, 5 సంవత్సరాల నుంచి నా వ్యాపారాన్ని మొత్తాన్ని పిల్లలే చూసుకుంటున్నారు. నా ఆస్తిపాస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేశాను. వాళ్ళు నన్ను తండ్రిగా గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అంతకు మించిన ప్రతిఫలం నేను ఆశించను. నా ఒంట్లో ఇంకా శక్తి ఉన్నదో లేదో ఈ నెల నుంచి తిరిగి సంపాదన ప్రారంభిస్తాను. నా వైద్యానికి అవసరం అయిన డబ్బు కొద్ది కాలంలోనే నేను సంపాదించగలిగితే నా శరీరాన్ని నిలబెట్టుకునేందుకు అర్హుణ్ణి. లేకుంటే దీన్ని ఇలాగే పోనివ్వండి. మీరు నా పిల్లలకు చెప్పి వైద్యం చేస్తానన్నా నేను మందులు వేసుకోను. ఎప్పటికైనా ఒకరి మీద ఆధారపడిన బతుకు నాది అన్నాడు. బాబు, వైద్యం లేకపోతే తమరు ఎంతో కాలం బతకరు. తమరు కొత్తగా డబ్బు సంపాదించినా వైద్యానికి వేళ దాటిపోతుంది అన్నాడు వైద్యుడు. నన్ను బతికించగలను అన్న నమ్మకం మీకుంటే ఇప్పుడే వైద్యం ప్రారంభించండి. 6 నెలల్లో మీకు 1,00,000 వరహాలు ఇస్తాను అన్నాడు దివాకరుడు. వైద్యుడు, 1,00,000 వరహాలే అని ఆశ్చర్యపోయి, 6 నెలల్లో నాకు ఇవ్వడానికి అంత డబ్బు ఎలా సంపాదించగలరు అని అడిగాడు. సామాన్య వైద్యులైన మీరు 10 నెలల్లో 55,000 వరహాలు సంపాదించగలిగినప్పుడు వ్యాపారస్తుడైన నేను 6 నెలల్లో 1,00,000 వరహాలు సంపాదించలేనా అన్నాడు దివాకరుడు. వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ రోజు నుంచే వైద్యం ప్రారంభించాడు. 1 నెల రోజులు గడిచాక ఆయన దివాకరుని, బాబు, తమ సంపాదన ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు 10,000 వరహాలు ఏమైనా ఇవ్వగలరా అని అడిగాడు. 6 నెలలు గడవనివ్వండి, మీకు పూర్తిగా 1,00,000 వరహాలు ఇస్తాను అన్నాడు దివాకరుడు. కానీ ఇంట్లో నాకు ఎన్నో ఇబ్బందులున్నవి, అంతవరకు ఆగలేను అన్నాడు వైద్యుడు. మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి, నేను పరిష్కార మార్గం చెప్పగలను అన్నాడు దివాకరుడు. లోగడ నా పెద్ద కూతురు పెళ్లికి 10,000 వరహాలు కట్నం బాకీ పడ్డాను. ఇప్పుడు దాని కూతురు పెళ్ళిడికి వచ్చింది. నేను నా బాకీ తీర్చకపోతే తన కూతురికి తాను పెళ్లి చేయలేనని అది ఏడుస్తున్నది అని చెప్పాడు వైద్యుడు. దానిదేముంది, మీ పెద్ద కొడుకు ఆ పిల్లకి ఈడైన వాడే కదా, మెనరికి ఇచ్చేయండి, కట్నం తీసుకోకండి అని సలహా ఇచ్చాడు దివాకరుడు చిన్నగా నవ్వుతూ. నేను అలాగే అనుకున్నాను. కానీ నా కోడలు కట్నం కావాలంటున్నది. వాళ్ళిప్పుడు నా నుంచి వేరుపడిపోయారు కదా అన్నాడు వైద్యుడు. అంతే కదా, 6 నెలల్లో మీకు నేను 1,00,000 వరహాలు ఇవ్వబోతున్న విషయం అందరికీ చెప్పుకోండి. కోడలు కొడుకు వచ్చి మీతోనే కలిసి ఉంటారు అన్నాడు దివాకరుడు. 2 రోజుల తర్వాత వైద్యుడు ఉత్సాహంగా తిరిగి వచ్చి, బాబు, అంతా మీరు చెప్పినట్టే జరిగింది. నా కొడుకు ఇప్పుడు నాతో కలిసి ఉంటున్నాడు. కోడలు నా మనవరాలిని తన కోడలుగా చేసుకుంటానన్నది అని చెప్పాడు. దివాకరుడు నవ్వి ఊరుకున్నాడు. మరొక మాసం గడిచాక వైద్యుడు దివాకరుణ్ణి డబ్బు గురించి అడిగాడు. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది వచ్చింది అని అడిగాడు దివాకరుడు. నా భార్య నగలు చేయించమంటున్నది. 1,00,000 వరహాలు రానున్నవని తెలిసి అందరూ విపరీతమైన కోరికలు చెబుతున్నారు. అప్పుల వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ బాకీ 5,000 వరహాలు అన్నాడు వైద్యుడు.
నేను మీకు 1,00,000 వరహాలు ఇస్తాను. అందులో కొంత పెద్ద కొడుకు తీసుకుంటాడు. మీ భార్య నగలు చేయించుకుంటుంది. మీ ఇల్లు కాస్త పెద్దది చేయిస్తారు. అప్పులన్నీ తీర్చేస్తారు. ఆ తర్వాత మరికొంతకాలం జీవిస్తారు కదా. ఇప్పటికే అప్పులున్నాయంటే మీరు ఆదాయానికి మించి ఖర్చు పెడుతున్నారని నా ఉద్దేశం అన్నాడు దివాకరుడు. దివాకరుడు మాటలకు వైద్యుడు ముఖం చిన్నబుచ్చుకుని, అవును బాబు, నా చిన్న కొడుకు బొత్తిగా బాధ్యత తెలియదు. నా భార్య వాడికి పూర్తి మద్దతు ఇస్తుంది. నా ఆదాయం నా ఖర్చుల కంటే తక్కువ అన్నాడు. అలా అయితే కేవలం వైద్య వృత్తి వల్ల మీరు మీ కుటుంబ పోషణ చేయలేరు. నా వంటి రోగి మీకు అస్తమానం దొరకడు. కాబట్టి మీ చిన్నబ్బాయిని వ్యాపారంలో ప్రవేశపెట్టండి. ఒకసారి సంపాదనలో పడితే వాడే దారికి వస్తాడు అన్నాడు దివాకరుడు. వాడిని వ్యాపారంలో పెడితే పెట్టుబడే తినేస్తాడని నా భయం అన్నాడు వైద్యుడు. దివాకరుడు నవ్వి, మీ వాడు మీరు అనుకున్నంత జులాయి కాడు. వాడికి రత్నసేనుడితో మంచి స్నేహం ఉన్నది. వాడంటే ఎంతో నమ్మకం ఉన్నది. రత్నసేనుడు అవడానికి పేదవాడే కానీ కడు సమర్థుడు. తగిన ఈడు పిల్ల ఉంటే తప్పకుండా నేను వాడిని నా ఇంటల్లుని చేసుకునేవాడిని. మీరు రత్నసేనుడికి మీ చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. రత్నసేనుడు ఇల్లరిక ఉంటాడు. భావవనుతులు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు. తప్పక రాణిస్తారు అని చెప్పాడు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా. ఆ డబ్బైనా మీరు ఇవ్వండి అని అడిగాడు వైద్యుడు. అందుకు దివాకరుడు, మీ ఇంట్లో 50 బస్తాల ధాన్యం ఉన్నది. 200 కొబ్బరికాయలు ఉన్నవి. ఖర్చైనా సందేహించక వాటిని ఎడ్ల బండ్ల మీద వీరవరానికి తరలించండి. అక్కడ వాటికి రెట్టింపు ధర వస్తుంది. లాభసాటిగా ఉంటే ఊళ్ళో ఇతరుల నుంచి కూడా ధాన్యం, కొబ్బరికాయలు కొనుగోలు చేసి వీరవరంలో అమ్మవుతూ ఉండమనండి. ఆ మాత్రం అవకాశం ఉంటే మిగతాదంతా రత్నశ్రేణి చూసుకుంటాడు అన్నాడు. 10 రోజుల తర్వాత వైద్యుడు సంతోషంగా దివాకరుడితో, మీరు చెప్పినట్టే జరిగింది. నా రెండో కొడుకు దారిలోకి వచ్చాడు అన్నాడు. అలా 1 నెల గడిచాక వైద్యుడు మళ్ళీ దివాకరుని డబ్బడిగాడు. దివాకరుడు నవ్వి, అన్న సమయానికి ముందుగా నేను డబ్బు ఇవ్వనని తెలిసి డబ్బు అడుగుతావెందుకు? మీకు డబ్బు కాపీనం బాగా ఎక్కువ. కాపీనం ఉన్నవాడే తృప్తి ఉండదు. తృప్తి లేనివాడే సుఖం ఉండదు. సుఖపడని వాడు డబ్బు సంపాదించలేడు. మనం ఎంత సంపాదించినా ఇతరుల కోసమే కదా అన్నాడు. నా దగ్గర డబ్బుంటే తప్ప అయిన వాళ్ళెవరూ నన్ను గౌరవించరు. అందుకే అడుగుతున్నాను అన్నాడు వైద్యుడు. డబ్బు కోసం గౌరవించే వాళ్ళు అయిన వాళ్ళు కారు. అలాంటి వారి కోసం మీరు డబ్బు సంపాదించడము వృధాయే. చేతనైనంతలో 10 మందికి సాయం చేయండి. ఎందరో మిమ్మల్ని అభిమానిస్తారు అని సలహా ఇచ్చాడు దివాకరుడు. ఇంకొక నెల గడిచాక వైద్యుడు దివాకరుడితో, మీరు చెప్పింది నిజం. చాలా తక్కువ డబ్బుతో వైద్యం చేస్తున్నాను. పేదవారైతే డబ్బు గురించి అడగటమే లేదు. ఊళ్ళో అందరూ అభిమానిస్తూ ఉంటే సంతోషంగా ఉన్నది. అయిన వాళ్ళు మాత్రం మీరిచ్చే 1,00,000 కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. అది చాలా ప్రమాదం. నేను మిమ్మల్ని మోసం చేశానని, డబ్బు ఇవ్వటం లేదని అందరికీ చెప్పండి. అప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్ళే నిజమైన బంధువులు. ఒకవేళ అంతా మిమ్మల్ని వదిలి వెళ్తే వాళ్లకు నేను ఇచ్చే డబ్బులో 1 వరహా కూడా ఇవ్వనవసరం లేదు అన్నాడు దివాకరుడు. కానీ అప్పుడు నాకు నా అన్నవాళ్ళు ఎవరూ ఉండరు కదా అన్నాడు వైద్యుడు. అందుకు దివాకరుడు, మీ కూతురు కట్నం బాకీ తీరింది. కట్నం లేకుండా చిన్న కూతురుకు సమర్థుడైన వరుడు దొరికాడు. జులాయివాడు అనుకున్న కొడుకు వ్యాపారంలో నిలదొక్కున్నాడు. ఇప్పుడు మీకు సమస్యలు లేవు. అయిన వాళ్ళు దూరంగా ఉంటే మాత్రం నష్టం ఏమిటి? ఊళ్ళో ఎందరో మిమ్మల్ని అభిమానిస్తున్నారు కదా అన్నాడు దివాకరుడు. తనను దివాకరుడు మోసం చేసిన విషయం వైద్యుడు ఇంట్లోని వాళ్లకు మాత్రం చెప్పాడు. కోడలికి కోపం వచ్చి తన కోడలిని పుట్టింటికి పొమ్మన్నది. అయితే అప్పటికే వైద్యుడి మనవడు భార్య అంటే ఎంతో ప్రేమానురాగాలతో ఉన్నాడు. వాడు భార్యతో పాటు తాను వెళ్ళిపోతాననేసరికి కోడలు దిగి వచ్చింది. ఊరంతా ఎంతో గౌరవించి తన తండ్రి నుంచి వేరుపడి చెడ్డ పేరు తెచ్చుకోవడం పెద్ద కొడుకు ఇష్టం లేకపోయింది. అల్లుడు, చిన్న కొడుకు, కూతురు, భార్య కూడా వైద్యుడిపైన జాలిపడి దివాకరుని శాపనార్థాలు పెట్టారు. ఈ విధంగా 1 మాసం గడిచింది. అప్పుడు దివాకరుడు వైద్యుడిని పిలిచి, తర్వాత నేను మోసం చేశాను అనుకుంటారు. ముందుగానే చెబుతున్నాను, నేను మీకు వైద్యానికి గాను 1 వరహా కూడా ఇవ్వను అన్నాడు. వైద్యుడు తెల్లబోయి, తమరు నన్ను మోసగించారా అని అడిగాడు. మోసం నాది కాదు, మీది. నాకు సామాన్యమైన జబ్బు వస్తే భయపెట్టి బాగా డబ్బు గుంజాలనుకున్నారు. అందుకే నేను మీకు ఆశ పెట్టాను అన్నాడు దివాకరుడు. నిజంగా ఇది ప్రమాదకరమైన జబ్బు. నా మందుల వల్లనే అది నయమవుతున్నది అన్నాడు వైద్యుడు. దివాకరుడు వైద్యుడికి కొన్ని సీసాలు తిరిగి ఇస్తూ, మీరిచ్చిన మందులన్నీ వీటిలో ఉన్నవి. నేను ఒక్కటి కూడా వాడలేదు, చూసుకోండి అని చెప్పాడు.
వైద్యుడు ఆ మందుల్ని పరిశీలించి దివాకరుడు చెప్పింది నిజమేనని గ్రహించి ఆశ్చర్యపడి, నేను మీకు అబద్ధం చెప్పానని తెలిసి కూడా నా చేతి ఇంతకాలం వైద్యం ఎందుకు చేయించుకున్నారు అని అడిగాడు. అందుకు దివాకరుడు పెద్దగా నవ్వి, మీరు మంచివారని నాకు తెలుసు. నా నుంచి మీరు 55,000 వరహాలు రాబట్టాలనుకున్నారంటే అర్థమేమిటి? మీరు బాగా డబ్బు అవసరంలో ఉండి ఉండాలి, లేదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఆశను పెంచి ఉండాలి. అందుకే మిమ్మల్ని తరచుగా నా వద్దకు రప్పించుకుని మీ సమస్యలన్నీ అడిగి తెలుసుకుని ఒక్కొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపాను. ప్రతి మనిషి కూడా ఆశామోహంలో పడి తన సమస్యలకు పరిష్కారం ఇతరులను దోచడంలో ఉన్నది అనుకుంటాడు. నిజానికి సమస్యలు పెద్దవి కావు, మన ఆశ వాటిని పెద్దవిగా మార్చివేస్తుంది. అలాంటి మనిషి తను సుఖపడడు, ఇతరులను సుఖపెట్టడు అన్నాడు. వైద్యుడు వెంటనే దివాకరుడికి 2 చేతులు జోడించి నమస్కరించి, బాబు, ఇంతకాలం తమరు రోగి, నేను వైద్యుడు అనుకుంటూ వచ్చాను. నిజానికి నేనే రోగిని. తమరు నాకు అద్భుతమైన చికిత్స చేశారు. అందుకు ప్రతిఫలంగా మీకు ఎన్ని లక్షల వరాలైనా నేనే ఇచ్చుకోవాలి. నేనే మీకు బాకీ పడ్డాను అన్నాడు. దివాకరుడు నవ్వి, ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. నేను బాగా గుండెదిటవు కలవాణ్ణి, ఆలోచన శక్తి కలవాణ్ణి. ఆటే డబ్బు లేని మీరు నా గురించి ముందుగా 55,000 వరహాల విలువ చేసే మందులకి పెట్టుబడి ఎలా పెట్టగలరా అని ఆలోచించాను. నా మందుల తయారీకి మీకెంతో డబ్బు ఖర్చు అవ్వదని, మీరు డబ్బు కోసం నాకు లేని జబ్బు చెబుతున్నారని గ్రహించాను. ఇక మీదట మీరు ఎవరికీ కూడా లేని జబ్బులు చెప్పకండి. కొందరు నిజమని నమ్మి మానసికంగా కుంగిపోయి లేని జబ్బులు నిజంగానే తెచ్చుకోగలరు. జీవితంలో డబ్బును మించినది మానవత్వం. ఈ విషయం గ్రహిస్తే డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని 10,000 వరహాలు వైద్యుడికి కానుకగా ఇచ్చి పంపాడు. దివాకరుడు చెప్పినట్టే ఆ పైన వైద్యుడు ఆదాయం బాగా పెరిగి ఆయన గ్రామంలోని మంచి సంపన్నుల్లో ఒకడయ్యాడు. కథ సమాప్తం. రెండవ కథ, మనోవ్యాధే మందు. అనగా అనగా ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాజకార్యాలు చూడడానికి సమర్థులైన మంత్రులు ఉన్నారు. ఇంక రాజుగారికి ఉన్న పనుల్లా ఏమిటి అంటే సుష్టుగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చుని రకరకాల వినోదాలు అనుభవించటమును. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవరికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయింది. పొట్ట బాణలాగా పెరిగిపోయింది. బొళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవడం కూడా కష్టమైంది. నడవడానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది. శరీరమా ఐరావతంలా పెరిగిపోయింది. అడుగు తీసి అడుగు పెట్టలేడాయే. సన్నగా ఉన్నవాళ్ళని, గబగబా నడిచేవాళ్ళని, చువ్వల్లా వంగి లేచేవాళ్ళని, సునాయాసంగా పరిగెత్తేవాళ్ళని చూసి ఆ రాజు, అయ్యో, నిన్నలా లేకపోతేనే ఈ ఒళ్ళు కరిగితే ఎంత బాగుండు అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని ఆ రాజు మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏం చేయగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులు అవి మందులు అవి ఇచ్చారు. రాజుగారు మందైతే తింటాడు కానీ పథ్యాలు చేయడు. పథ్యాలు సరిగా ఉండకపోతే మందులు పనిచేయవు. ఇలా అయితే రాజుగారి శరీరం తేలిక చేయటం తమ వల్ల కాదని వైద్యులు చేతులు ఎత్తేశారు. ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలి అన్న ఆదుర్త జాస్తి అయింది. తనను సన్నగా చువ్వలాగా చేసిన వారికి అర్ధరాజ్యమైనా సరే ఇస్తాను అని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదే విధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరాణ పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే రాజుగారి శరీరం తగ్గించిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని, చికిత్స ప్రారంభించి విఫలమైన వాళ్ళని ఉరితీస్తామని చాటింపు వేశారు. అంటే ఏమిటన్నమాట? వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే, చావటానికి ఎవడు సిద్ధపడతాడు? అందుచేత ఆ చాటింపుని ఎవ్వడూ కూడా మేము రాజుగారే చికిత్స చేస్తాం అని ముందుకు వచ్చిన పాపాన పోలేదు. ఆ చాటింపు కూడా పారలేదని రాజుగారు విచారిస్తూ ఉండగా యోగానందుడు అనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానన్నాడు. అందుకుగాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి, మా ఎదుటే వాటిని తయారు చేయాలి అన్నారు మంత్రులు గోసాయితో. అవన్నీ మామూలు మందులే, మీరు కూడా వాడే ఉంటారు. అయినా నేను రోగి యొక్క జాతకం చూడండి మంది ఇవ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి. మంత్రులు రాజుగారి జాతకం గోసాయికి ఇచ్చారు.
గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి సపరించి రాజుగారికి మందులతో అవసరం లేదు, మరో 30 రోజులలో ఆయన ఆయుర్దాయమే ముగిసిపోతున్నది అన్నాడు. రాజుగారి జాతకం చూసిన ఎవరూ కూడా ఇప్పటి వరకు ఈ మాట అనలేదు. నీవు చెప్పేది వట్టి అబద్ధం అన్నారు మంత్రులు. నేను చెప్పేది అక్షరాలా జరిగి తీరుతుంది. నా మాట నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి. మంత్రులు గోసాయిని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన దానిలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదులో ఉంటానంటాడు. ఇంకా 30 రోజులకు చచ్చిపోతాను అన్న భయం రాజుగారిని బాగా పట్టుకుని ఒక మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తూ ఉంటే తన ప్రాణం కొంచెం కొంచెమే పోతున్నట్టు అనిపించేది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి కూడా పూర్తిగా పోవడం అటుంచి అన్నహితో తప్పింది. కంటికి కునుకు అనేది రాకుండా పోయింది. ఏ రోజుకు ఆ రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది. గోసాయి మాటలు నిజం కావు అని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడడం కూడా మానేశాడు. 30 రోజులు ఎలాగో గడిచాయి. నిద్రాహారాలు లేక రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. 31వ రోజున ఆయన మనోవ్యాధి చేతో తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీద నుంచి లేచి కూర్చుని గబగబా మంత్రులు ఉండే చోటికి వెళ్ళి, ఆ దుర్మార్గుడు ఎక్కడ, అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయిని ఇప్పుడే కొరత వేయండి అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటు ఇటు పచారులు చేస్తూ గోసాయిని చూడగానే మండిపడి అతడి పైకి వెళ్ళి, దుర్మార్గుడా, తప్పుడు చేస్తని చెప్పి నన్ను హింసిస్తావా? నీకేం శిక్ష విధించాలి అని అడిగాడు రాజు పట్టరాని ఆగ్రహంతో. గోసాయి చిరునవ్వు నవ్వి, శిక్ష నాకా? ఎందుకు? నాకింకా బహుమతులు ఇస్తాననుకుంటున్నానే అన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. రాజా, నేను మీకు చికిత్స చేయటానికి వచ్చాను కానీ జోస్యం చెప్పడానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది, మీ శరీరం చువ్వలాగా అయింది, మీరు తేలిగ్గా నడవగలుగుతున్నారు, కావాలిస్తే పరిగెత్తగలరు కూడాను. ఇంత అయ్యాక నేను చేసింది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి. రాజుగారు ఆశ్చర్యపడి వెంటనే నిలువుటతని దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని పరిశీలనగా చూసుకుని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమైంది, కొవ్వంతా కరిగిపోయింది. ఇప్పుడు తాను అందరిలాగానే మామూలుగా ఉన్నాడు. ఈ మనోవ్యాధి అనేది కూడా తనకు మందులాగా పనిచేసింది. గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు ఆనందంగా తన మంత్రులతో. కథ సమాప్తం.